నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సీసీ రోడ్డు నిర్మించాలని రాజు గృహకల్ప కాలనీ వాసులు డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు. సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో రాజు గృహకల్ప కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ కావడంతో గత కొన్ని నెలలుగా డ్రైనేజీ నీళ్లు రోడ్డు మీద పారుతూ రోడ్డు మీద నిలిచిన మురుగునీటి వల్ల స్థానిక కాలనీలోకి రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు మురుగునీటి దుర్వాసన వస్తుందని, ఈగలు దోమలు పెరిగి మలేరియా డెంగీ లాంటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేందర్ స్థానికుల డిమాండ్కు మద్దతు తెలుపుతూ వెంటనే జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రాజీవ్ గృహకల్ప కాలనీలో వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి సహా కార్యదర్శి శ్రీకాంత్, స్థానిక కాలనీవాసులు అంజీ, జనార్దన్, రాజుబాయి, నిర్మల, భవానీ, స్వప్న, లత, తాహెరా, బిస్మిల్లా తదితరులు పాల్గొన్నారు. ఒకసారి నొక్కినా స్టార్ట్ చేసిన ఇక మేము రాజగృహం నుంచి ఉన్నాం. ఇక ఇక్కడ అంత గలీజ్ ఉన్నది. మేము ఎట్లుండాలి? మేము ముసలాళ్ళం ఉన్నాం, వయసు వాళ్ళు ఉన్నాం, అందరు ఉన్నారు ఇక్కడ. ఎట్లా ఈ గలీజ్లో ఎట్లా ఉండాలి మేము? ఏదో రోగాలు వస్తే ఎవరు చేస్తారు కూడా లేదు. ఇట్లా అన్ని బాత్రూమ్ నీళ్ళు ఇక ఎట్లా వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు పైపు వలిగిపోయినాయి, కాళ్ళు జారుతాయి, నడవాలి. మేము మాకు ఇంత సాయం చేయాలి మీరు వచ్చి. మరి డ్రైనేజ్ పైపులు వలిపోయినాయి, మరి మాకు మంచిగా చేపియాలి అని మేము కలెక్టర్ సార్ చెప్తున్నాం. మరి మాకు డ్రైనేజ్ పైపులు మంచిగా చేపియాలి. అవి ఎన్ని ఏళ్ళు అవుతున్నది వేసి, ఇప్పుడు వలిపోయి మాకు ఇబ్బంది అవుతున్నది, నడవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. 10 సంవత్సరాల అవి వేసి పాతగా అయిపోయినాయి పైపులు, మాకు కొత్తవి వేపియాలి. మరి ఈ రోడ్డు కూడా మాకు మంచిగా చేయాలి అని చెప్తున్నాం కలెక్టర్. చేసినాం. సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డ్ రాజీవ్ గృహకల్ప కాలనీలో గత కొన్ని నెలలుగా డ్రైనేజ్ లీకేజీ కావడం వలన మురుగునీళ్ళు మొత్తము రోడ్డు మీదకి వస్తుంది. మరి దీనివల్ల ఇక్కడ స్థానికులు, అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అది ఇటీవల వర్షాకాలంలో కూడా మొత్తం ఈ రోడ్డు మొత్తం బురదమయమయ్యి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మురుగునీరులో చేరిన దోమల వల్ల వాళ్ళకు మలేరియా, డెంగీ లాంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది. కాబట్టి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వీరికి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేసి, అదేవిధంగా సీసీ రోడ్డు కూడా మరి గత 14 ఏళ్ల కింద నిర్మించిన ఈ రాజీవ్ గృహకల్ప నివాసాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు. కేవలము వాళ్ళకు లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప అధికారులు ఎలాంటి ఇక్కడ సదుపాయాలు కల్పించలేదు. రోడ్లు కానీ, మురుగునీళ్ళు కానీ పోవడానికి సరైన సదుపాయాలు లేవు. కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్డును ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కొన్ని గృహాలకు మంజీర నీళ్లు కూడా సదుపాయం లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. కాబట్టి ఈ 3 సమస్యల మీద జిల్లా ఉన్నతాధికారి అయిన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ కాలనీ వాసుల తరఫున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.